అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. జగిత్యాల జిల్లాలో షర్మిల పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె నిజాం షుగర్ ఫ్యాక్టరీ దగ్గర మహాధర్నా నిర్వహించారు. వెంటనే ఫ్యాక్టరీని రీఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హామీ ఇచ్చి ఇప్పటికీ ఎన్ని 100 రోజులు గడిచాయంటూ షర్మిల ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ నేతలకు మాట మీద నిలబడే తత్వం లేదన్నారు. హామీలిచ్చి అమలు చేయడం లేదంటూ ఫైర్ అయ్యారు. ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేస్తామని మొత్తానికే మూసేశారంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరుకు రైతుల ఐక్యత అన్న, మీరు కూడా చెరుకు రైతు గట్టిగా నిలబడండి. మీరు గట్టిగా నిలబడండి, గట్టిగా పోరాటం చేయండి. ఈ ఫ్యాక్టరీలు నిజాం షుగర్ ఫ్యాక్టరీలు తెరుచుకోవాలి. నిజాం షుగర్ ఫ్యాక్టరీలు తెరిచేంత వరకు మీ ఆందోళన బంద్ పెట్టకండి. ఇది సాధ్యం. ఇప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు 49% స్టేక్ ఉంది. దీంట్లో ప్రభుత్వం గట్టిగా అనుకుంటే దీన్ని కాదు అనే హక్కు ఎవ్వరికీ లేదు. ఇది ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ఇది మొత్తం ఒకవేళ ప్రైవేటైజ్ అయిపోయి ఉంటే మనకు హక్కు లేదనొచ్చు, లీగల్ గా వాళ్ళకి రైట్ ఉందనొచ్చు. కానీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వానికి 49% స్టేక్ ఉంది. ప్రభుత్వానికి ఉంది అంటే మీకుంది. 49% స్టేక్ తెలంగాణ ప్రజలకు ఉంది. ఇది ఎందుకు తెరుచుకోదో చూద్దాం. ఇది ఎందుకు తెరుచుకోదో చూద్దాం. మీరందరూ గట్టిగా పోరాడండి. మేము కూడా మీ పక్షాన పోరాటం చేస్తాం. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ తెరుచుకోవాలి. చెరుకు వ్యవసాయానికి మళ్ళీ పూర్వ వైభవం రావాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కేసీఆర్ ను డిమాండ్ చేస్తుంది. మీకు నిజంగా